మా నర్సంపేట ముద్దుబిడ్డ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అనారోగ్యంతో హన్మకొండ ఆసుపత్రి నుంచి వెళ్ళి హైదరాబాద్కు రావడం వల్ల అక్కడి నుంచి వెళ్ళి మేము నర్సంపేట నియోజకవర్గం నుంచి వెళ్ళి ఆయనకున్న కార్యకర్తల మొత్తం 6 మండలాల నుంచి వెళ్ళి సరళ ఇక్కడికి రావడం జరిగింది. ఇంతకుముందే మేము వచ్చే ముందు వాళ్ళకు మా సుధాన్నకు నమ్మిన బంటు కేసీఆర్ ఇంతకుముందే వచ్చి ఆరోగ్యం గురించి మొత్తం డాక్టర్ల దగ్గర తెలుసుకొని బయటకు వచ్చి ఏం కాదు సుదర్శన్ రెడ్డి బతికే ఉంటాడు అని ఇంతకుముందే ఈడ న్యూస్కు చెప్పిపోయిండు. కాబట్టి మా నాయకుడు మా నర్సంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన సబ్సిడీ నిధులు ఈ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే తేనింది, ఏ మంత్రి తేని నిధులు సబ్సిడీతోని పైపులు కానీ, కరెంట్ మోటార్లు కానీ, ట్రాక్టర్లు కానీ వాటికి సంబంధించిన పరికరాలన్నీ తెచ్చి సబ్సిడీ ద్వారా పంపిణీ చేసిన నాయకుడు ఈయనొక్కడే. అందులో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్కి నమ్మిన బంటు మా వరంగల్ జిల్లాలో మా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. మా వరంగల్కి వచ్చిందంటే సుదర్శన్ రెడ్డి అని ఫస్ట్ సుదర్శన్ రెడ్డిని మందలించినాకనే వేరే ఏ ఎమ్మెల్యేనైనా ఏ నాయకుడినైనా మందలించి మాట్లాడతాడు కేసీఆర్. పార్టీకి అండగా ఎప్పుడు కానీ ఆయన ఇళ్ళవేళలో ఇక్కడి నుంచి వెళ్ళైనా బతికేస్తాడు. వచ్చేసరికి మళ్ళీ ఆయన ఇప్పుడు ఆరోగ్యం కరెక్ట్ లేకున్నా కానీ కొద్ది రోజులలో ఆరోగ్యం కుదిరపడ్డాక మా గ్రామాలలో తిరుగుతాడు. మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్ వరకు ఎమ్మెల్యే అవుతాడు. నమస్కారం, మాది నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం దేశాపల్లి గ్రామం నుంచి వచ్చాం. మేము అందరం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం. సుదర్శన్ రెడ్డి గారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి ఇక్కడ యశోద ఆసుపత్రికి రావడం జరిగింది. మేము రావడానికి కొద్దిగా ముందునే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వచ్చి వెళ్ళడం జరిగింది. కొద్దిగా ప్రజలు పబ్లిక్ ఎక్కువ రావడం వల్ల కొద్దిగా బ్రేక్ అయినాం. ఇప్పుడు కొద్దిగా ఫ్రీ అయింది. ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదు. తను క్షేమంగా తిరిగి మళ్ళీ ప్రజా జీవితంలోకి వస్తాడని అందరూ ఆశాభావం వ్యక్తం చేయడం జరుగుతుంది. అంటే ఎలా ఉండేవాడి ఎప్పటి నుంచి ఉద్యమం టైం నుంచి ఉన్నాడు కదా, ఉద్యమం టైంలో ఎలా ఉండేవారు? సుదీర్ఘ కాలంగా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా కేసీఆర్ గారికి అండదండగా ఉండి వెన్నుదండగా ఉండే వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. తన కుటుంబ సభ్యుడిగానే ఉండేటువంటి వ్యక్తి. కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు. నర్సంపేట నియోజకవర్గంలో కేసీఆర్ గారు రెండోసారి ముఖ్యమంత్రి అయినాక ఇతడు 2018లో సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావడం జరిగింది. రైతులకు కానీ, కార్మికులకు కానీ, కర్షకులు కానీ నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా రైతులకు ఎలలేని అభివృద్ధి చేసిన నాయకుడు సుదర్శన్ రెడ్డి గారు. ఇలా సుదర్శన్ రెడ్డి గారు ఇలాంటి అనారోగ్యానికి గురి కావడం చాలా బాధలో ఉన్నటువంటి నర్సంపేట నియోజకవర్గం ఇలా ప్రజలు త్వరగా కోలుకొని మళ్ళీ ప్రజా జీవితంలో రావాలి. 2028లో మళ్ళీ ఎమ్మెల్యేగా, మంత్రిగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూడాలని నర్సంపేట నియోజకవర్గ ప్రజలందరి ఆశ. అంటే అధికారులు వచ్చిపోతున్నారు, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు వచ్చారు కదా, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటామని చెప్పారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి తన ఆరోగ్యంపై ప్రతి విషయంలో కేసీఆర్ గారు ఆరా తీయడం జరుగుతుంది. నిన్న హన్మకొండ రోహిణి హాస్పిటల్ కూడా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వచ్చి హుటాహుటిని ఇక్కడ హైదరాబాదు యశోద హాస్పిటల్ కూడా తిరిగి మెరుగైన వైద్యం కోసం ఇక్కడ సికింద్రాబాద్ తీసుకురావడం జరిగింది. అంటే ఇప్పుడు అది మన ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా, ఎమ్మెల్యేగా ఉన్న ప్రజలతో ఎలా ఉండేవాడు? కలిసి అట్లా చాలా ప్రతి కార్యకర్త కూడా పేరు పెట్టి పిలిచేటువంటి సాన్నిధ్యం ఉండేది. కార్యకర్తలు ప్రతి గ్రామం వెళ్ళినా కానీ సుమారు 20 నుంచి 30 మంది వ్యక్తుల పేర్లు గుర్తుండేటువంటి సుదర్శన్ రెడ్డి గారు. ప్రతి కార్యకర్తకు కూడా అందుబాటులో ఉండే వ్యక్తి. ఎనీ టైం ఎప్పుడు ఫోన్ చేసినా కానీ అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు.